గురజాల పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి ఆలయంలో చోరీ. ఆలయంలోని 2 హుండీలను పగలగొట్టి నగదును అపహరించిన దుండగులు. వరుసగా దేవాలయాలను టార్గెట్ చేసిన దుండగులు నిన్న పిడుగురాలపట్నంలో మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో చోరీ మరవక ముందే ఈరోజు అమ్మవారి దేవాలయంలో చోరీ. సుమారు ₹1,00,000 కానుకలు ఉండవచ్చని పూర్ణచంద్రరావు మంగళవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడిన దుండగులు సీసీ కెమెరాలు పనిచేయటం లేదని చెప్పిన అధికారి విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఉంటాయి అనమాట. కాకినాడ టైం ఉంది కాబట్టి గట్టిగా సప్లై చేస్తాం. లోపల కొట్టేసాడు. అది ఒకటే దెబ్బ వాడిని దెబ్బ వెళ్ళిపోయింది లోపల. పాతపాటేశ్వరమ్మ దేవస్థానంలో ఈరోజు అంటే నిన్న అర్ధరాత్రి దొంగలు 2 హుండీలు ఉంటాయి మాకు. ఈ 2 హుండీలని బ్రేక్ చేసి నగదుని దొంగిలించినట్టు తెలుస్తుంది. ఉదయం మా స్వీపరు తాళం తీసుకొని శానిటేషన్ వర్క్ చేసుకోవడానికి చూసినప్పుడు అటెండర్కి ఫోన్ చేయడం జరిగింది. తలుపులు తాళాలు తీసినట్టు మాకు సమాచారం అందించారు. ఈలోపు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వారికి నేను ఓరల్గా సమాచారం అందించాను. వారు కూడా వచ్చి చూడటం జరిగింది. అయితే మాకు అన్ని సీసీ క్యామ్స్ ఉన్నాయి. చుట్టుపక్కల అంతా కూడా అన్ని షాపుల్లో కూడా సీసీ క్యామ్స్ ఉన్నాయి. కొద్దిగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ లాగా కనపడుతుంది. వీటిలో మనకు సుమారుగా మేము 12 నెల 16వ తారీఖు మేము హుండీ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఒక 8 నెలల నుండి మేము హుండీ ఓపెన్ చేయలేదు. నగదైతే పోయినట్టు అనిపిస్తుంది. కేవలం కాయిన్స్ వరకే ఉన్నాయి ఈ 2 హుండీలు కూడా. ఈ 2 హుండీలు కూడా పూర్తిగా తాళాలు అలాగే లోపల ఇన్సైడ్ తాళాలు కూడా బ్రేక్ చేయడం జరిగింది. సీసీ క్యామ్స్ కూడా మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో క్యామ్స్ అయితే రికార్డింగ్ మోడ్లోనే ఉన్నాయి, కానీ పూర్తిగా లోపల DVRలో ఏదో ఎర్రర్ ఉండటం వలన రికార్డ్ అయినట్టు కనపడలేదు. టెక్నీషియన్ని మళ్ళీ ఒకసారి పూర్తిగా పరిశీలించి దాని బ్యాకప్ తీసుకొని పోలీసు వారికి అందజేస్తాం.